స్టూడెంట్స్ ఇవాళ వీడియో ఏంటంటే ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి ఫలితాలకు సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. సో కరెక్షన్ అయితే ఏ విధంగా చేశారు, సో పరీక్షా ఫలితాలు ఇప్పుడు వస్తాయి, మొత్తం చేస్తే క్లారిటీగా తెలుసుకోవచ్చు. సో ఇప్పటికొచ్చి ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇలాంటి అప్డేట్స్ అనేవి అయితే సో డైలీగా వస్తూ ఉంటాయి. సో ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఒక 500 లైక్లు అయితే టార్గెట్ ఇస్తున్నాను. ఇంకా టాపిక్లో వచ్చేస్తే సో ఆంధ్రప్రదేశ్ సంబంధించి సో 10th క్లాస్ ఎగ్జామ్స్ అనేవి అయితే సో మనకి కంప్లీట్ అయిపోయాయి కదా. సో మన 27, 26తో కంప్లీట్ అయిపోయాయి కదా. అయితే వాటికి సంబంధించి రిజల్ట్స్ అనేవి అయితే సో మనకి డేట్ అనేది అయితే అనౌన్స్ చేశారన్నమాట. సో 10th రిజల్ట్స్ అనేవి అయితే మే ఫస్ట్ వీక్లో, మే మొదటి వారంలో అయితే 10వ తరగతి ఫలితాలు అయితే వస్తాయి అనమాట. సో అయితే మనకి కరెక్షన్ అయితే ఏప్రిల్ 1 నుంచి అయితే స్టార్ట్ చేయబోతున్నారు. సో ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 8 లోపు మొత్తం అన్ని పేపర్స్, లాంగ్వేజెస్ కావచ్చు, మెయిన్ సబ్జెక్ట్స్ కావచ్చు, అండ్ ఇంకా ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ, సో ఇవి ఉన్నాయి కదా. సో అన్ని సబ్జెక్ట్స్ కూడా మనకి ఏంటంటే సో ఏప్రిల్ 8 లోపు కరెక్షన్ అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో అయితే దీనికి గాను 25,000 మంది టీచర్స్ అయితే వచ్చారంట. సో 25,000 మంది టీచర్స్ వచ్చి సో కరెక్షన్ అయితే చేస్తున్నారు. సో దగ్గర 6,23,000 మంది సో రెగ్యులర్ స్టూడెంట్స్ అయితే రాశారు. అంటే పబ్లిక్ ఎగ్జామ్స్ అనేవి అయితే సో మనకి ఈ సంవత్సరం ఫ్రెష్గా రాసిన వాళ్ళు 6,23,000 మంది అంట. సో మనకి ఇర్రెగ్యులర్గా ఉన్న వాళ్ళు దగ్గర 1,02,000 మంది. సో అంటే ఎవరైతే లాస్ట్ ఇయర్ ఫెయిల్ అయ్యారు అని అంతేకాకుండా సో మనకి కట్టుకుంటారు కదా, సో ఓపెన్ 10th లాంటివి అలాంటివన్నీ కలిపేసి సో మనకి 1,02,000 అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. సో దగ్గర 50 లక్షల ఆన్సర్ షీట్లు అయితే వచ్చాయంట. సో మనకి రిజల్ట్స్ అనేవి అయితే సో 8 డేస్లో మనకి కరెక్షన్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత సో మిగిలిన రోజులన్నీ కూడా సో ఈ నెట్లో అప్లోడ్ చేయడానికి అయితే టైం పడుతుంది. సో వన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సో మనకి ఏప్రిల్ ఎండింగ్ కానీ లేదంటే మే మొదటి వారంలో కానీ సో రిజల్ట్స్ వస్తాయని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఎలక్షన్ కమిషన్ దగ్గర కూడా సో పర్మిషన్ అయితే తెచ్చుకున్నారంట. సో మే ఫస్ట్ వీక్లో రిలీజ్ చేస్తున్నాం రిజల్ట్స్ అని చెప్పేసి సో వాళ్ళు కూడా ఓకే చెప్పారు. సో కాబట్టి మనకి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ 10వ తరగతికి సంబంధించి ఫలితాలు అయితే మే మొదటి వారంలో అయితే ఖచ్చితంగా అయితే వచ్చేస్తాయి అనమాట. సో కాబట్టి ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సీన్ నెక్స్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.